హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ స్మైలీ ఎంటర్టైన్మెంట్స్. ఓకే, నేను వచ్చేసి చిక్మంగళూరులో ఉన్నాను. మా అత్తగారు వాళ్ళ ఇంటికి వచ్చాను. సో మీకు ఇక్కడ కాఫీ తోటలు అవన్నీ మీకు ఇవాళ చూపిస్తాను. అండ్ ఈజ్ మంతన్. సో తిను కూడా మీకు ఇక్కడ కాఫీ తోటలు అవన్నీ ఎలా ఉంటుందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కాఫీ తోటలు ఒకటే కాదు ఫ్రెండ్స్, పెప్పర్ అదంతా కూడా ఉన్నాయి ఇక్కడ చెట్లు. అండ్ మీకు చూస్తే కనిపిస్తుంది. ఎస్, చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా రావచ్చు. చిక్మంగళూరు అనేది మనకి టూరిజం ప్లేస్ కూడా. సో మనం ఇక్కడికి వస్తే కాఫీ తోటలనే కాదు, ఏదన్నా మంచి సీనరీస్ కూడా చూడొచ్చు. దిస్ ఈజ్ శాండల్వుడ్ ట్రీ ఫ్రెండ్స్. మైసూర్ శాండల్ సోప్స్ ఉంటాయి కదా, సో ఈ చెట్టు నుంచి శాండల్ సోప్స్ అన్నీ తయారు చేస్తారు. ఇది వచ్చేసి బ్యాంబూ ట్రీ ఫ్రెండ్స్. మీకు డైరెక్ట్గా చూడాలనిపిస్తే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, నేను మా ఊరికి తీసుకొచ్చి మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం పెప్పర్ తోట దగ్గరికి వెళ్దాం. పెప్పర్ అంటే మిరియాలు. ఇది కనకాంబరం చెట్టు. ఇక్కడ కనకాంబరం కొంచెం పెద్దగా ఉంటుంది చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే. ఇది రోజ్ చెట్టు ఫ్రెండ్స్. మల్లెపూలు చూడండి. ఇది హైబిస్కస్, డిఫరెంట్గా ఉంటుంది, అంటే మందార పువ్వు. ఇది పిచ్చి మొక్కలు, కానీ మనకి షో ఉంటుంది ఇంటి ముందు ఉంటే. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఇది పెప్పర్ ట్రీ. సో ఇప్పుడే పెరుగుతున్నాయి చూడండి. ఇది షుగర్ కేన్ ట్రీ ఫ్రెండ్స్, అంటే చెరుకు రసం. మనం చెరుకు తయారు చేసుకుంటాం కదా, సో ఈ చెట్టు నుంచే మనకి షుగర్ కేన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదంతా మన చిక్మంగళూరులో ఉన్న మా తోట. ఇది వచ్చేసి కొబ్బరి చెట్టు. సో చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ చెట్లు ఉన్నాయో. సో మీరు కూడా చిక్మంగళూరుకి వచ్చినప్పుడు నాకు కమెంట్ చేస్తే నేను ఈ లొకేషన్ అనేది మీకు కమెంట్ బాక్స్లో షేర్ చేస్తాను. సో మీరు కూడా వచ్చి మా సైట్ సీయింగ్ అంతా చూడొచ్చు. చిక్మంగళూరు అనేది సైట్ సీయింగ్ ఒకటే కాదు ఫ్రెండ్స్, ఇక్కడ కాఫీ తోట చాలా ఫేమస్. కాఫీ ప్లాంటేషన్ ఉంటుంది, చాలా మటుకు కాఫీ ప్లాంటేషన్ చేస్తారు. కాఫీ ప్లాంటేషన్ చేస్తారు. సో సో ఇవన్నీ మీకు ఇవన్నీ కనిపించేటట్టు అయితే మీకు ఇవంతా కాఫీ ప్లాంటేషన్ చెట్లే ఫ్రెండ్స్. ఇది మా అత్తగారు మామగారి వాళ్ళ ఇల్లుది బ్యాక్ సైడ్ వ్యూ. ఇప్పుడు నేను మీకు ఫ్రంట్ సైడ్ నుంచి మీకు మొత్తం హోమ్ టూర్ చూపిస్తాను. ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. కార్ పార్కింగ్ కానీ ఏదన్నా బైక్ పార్కింగ్ కానీ పార్కింగ్ చేసుకునే ప్లేస్. దిస్ ఈజ్ ఎంట్రన్స్. చూడండి, అప్పట్లో కూడా ఫామ్ ఎంత చక్క కట్టుకున్నారో. బ్రిక్స్ చూడండి ఎంత మంచి మోడల్లో. సో ఇది హాల్ ఫ్రెండ్స్. ఇది ఒక బెడ్రూమ్.
బెడ్రూమ్ అని కాదు, సో మనం నార్మల్గా అదొక ఎక్స్ట్రా రూమ్ అనమాట, దాన్ని బెడ్రూమ్లో చేసాం. ఇది వచ్చేసి పూజా గది. సో ఇది వచ్చేసి కిచెన్. చూడండి ఎంత బాగా సర్దుకున్నారో. మన కిచెన్ బయట నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుంది. సో ఇదంతా కిచెన్ బయట నుంచి వ్యూ. ఇది వచ్చేసి మనకి ఫ్రిడ్జ్, ఎక్స్ట్రా ఏవైతే పెట్టుకుంటామో ఆ సామాన్లు పెట్టుకునే ప్లేస్ ఫ్రెండ్స్. మీకు ఇంకో ఇంపార్టెంట్ విషయం చూపించాలి. మామూలుగా మనం గ్రీజర్ వాడాలి అంటే హాట్ వాటర్ కావాలి అంటే గ్రీజర్ కొనుక్కుంటాము. సో ఇక్కడ గ్రీజర్ అవసరం లేదు, ఇన్బిల్ట్ వాటర్ వస్తుంది మనకి, హాట్ వాటర్. అది ఎలానో చూపిస్తాను. ఈ హోల్లో నుంచి మనం హాట్ వాటర్ తీసుకుంటాము. కోల్డ్ వాటర్ నార్మల్గానే మనకి నల్ల వదులుతారు, సో ఆ నల్లతో కోల్డ్ వాటర్ పట్టుకుంటాము. సో మీకు హాట్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది చూపిస్తాను. సో ఇది వాషింగ్ ఏరియా. చూడండి, ఇక్కడ లైటింగ్ పెడితే మనకు హాట్ వాటర్ వస్తుంది లోపలికి. సో చూడండి, అప్పుడే క్రియేషన్ ఎంత బాగుందో చూడండి, గ్రీజర్తో పని లేకుండా. ఇక్కడ నుంచి చూస్తే మనకు మొత్తం వ్యూ కనిపిస్తుంది. మొత్తం మా కాఫీ ప్లాంటేషన్, పెప్పర్ అదంతా వ్యూ కనిపిస్తుంది మీకు. ఇది ఇంకో బెడ్రూమ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడే కరెంట్ వచ్చింది. ఇది ఇంకో బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఎస్, హాయ్ ఫ్రెండ్స్. ఇదేంటంటే చిక్మంగళూరులో ఎవ్రీ ఇయర్ జాతర జరుగుతుంది. సో దీన్ని సింగి జాతర అంటారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఇలా చేస్తారు ఫ్రెండ్స్. సో మీరు చూసేటట్టయితే జనాలు కూడా చాలామంది ఉన్నారు. నేను మా హస్బెండ్ అయితే చిక్మంగళూరులో ఎంజాయ్ చేస్తున్నాము. కోలాటం సో ఊరేగింపు స్టార్ట్ అయిందండి. కాసేపట్లో దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. సో ఫ్రెండ్స్, మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇక్కడ విగ్రహాలని పెట్టారు. సో మీకు అన్ని చూపిస్తాను. ఇది వచ్చేసి టెంపుల్, కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఫ్రెండ్స్. ఇంకాసేపట్లో ప్రసాదం పెడతారు ఇప్పుడు అందరికీ. సో చిక్మంగళూరుకి సైట్ సీయింగ్కి వచ్చేవాళ్ళు ఈ టెంపుల్కి వచ్చి నెక్స్ట్ ఇయర్ దర్శనం చేసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, అయిపోయింది ఇప్పుడు మన పూజ అనేది. సో ఇవాళతో లాస్ట్ డే అన్నమాట మనకి జాతర. సో ఇప్పుడు దేవుణ్ణి ఊరేగించి తీసుకెళ్తున్నారు. తిను మా అక్క, మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ వైఫ్ అండ్ మా అత్తయ్య గారు. సో అందరు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు ఫ్రెండ్స్. సో గాయస్, దిస్ ఈజ్ మై హోమ్ డైరీస్ ఇన్ చిక్మంగళూరు. అండ్ మీకు కాఫీ ప్లాంటేషన్, ఇక్కడ జరిగే జాతర అంతా మీకు అప్డేట్ చేశాను. సో మీరు ఎవరైనా కానీ చిక్మంగళూరు వచ్చి ఏదైనా సైట్ సీయింగ్ ప్లేసెస్ విజిట్ చేస్తే కనుక నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్.
అండ్ ఎవరైనా ఇక్కడికి వచ్చి కాఫీ ప్లాంటేషన్ తోట అవి చూడాలనుకున్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ చేస్తే నేను మీకు లింక్ ఫార్వర్డ్ చేస్తాను. సో దిస్ ఈజ్ మై 4th vlog friends. Kindly please like, share and subscribe my channel. Thank you for watching. Bye bye.